టాలీవుడ్ ఆడియన్స్ హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాల్లో సంపంగి ఒకటి. ఇప్పటికీ ఈ సినిమాలోని సాంగ్స్ ఎక్కడో ఒక చోట వినిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా 90s కుర్రాళ్లకు ఈ సినిమా హాట్ ఫేవరెట్ అనే చెప్పాలి. ఈ మూవీలోని ప్రతి సాంగ్ సూపర్ హిట్. 2021లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా అప్పట్లో భారీ వసూళ్లు రాబట్టింది. హిందూ, ముస్లిం కుటుంబాలకు చెందిన అబ్బాయి, అమ్మాయి ప్రేమలో పడితే ఎలా ఉంటుంది, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది, ప్రాణ స్నేహితులుగా ఉన్న ఈ రెండు కుటుంబాల్లో వీరిద్దరి ప్రేమ ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుంది అనే అంశాలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. డైరెక్టర్ సనా యాదరెడ్డి దర్శకత్వం వహించిన ఈ ప్రేమ కథ చిత్రంలో దీపక్ హీరోగా నటించగా కంచి కౌల్ కథానాయకిగా నటించింది. అలాగే ఈ సినిమాలో చంద్రమోహన్, చలపతిరావు, సనా, శివాజీ రాజా, రంగనాథ్ కీలక పాత్రలను పోషించారు. మొదటి సినిమాతోనే తెలుగు ఆడియన్స్ హృదయాలను గెలుచుకుంది ఈ హీరోయిన్ కంచి కౌల. సంపంగి సినిమాలో ఈ అమ్మడి అందానికి, నటనకు తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఆ తర్వాత ఫ్యామిలీ సర్కస్, ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ, శివరామరాజు సినిమాలో నటించింది. కానీ ఈ బ్యూటీకి సంపంగి సినిమా తర్వాత సరైన క్రేజ్ రాలేదు. ఆ తర్వాత తెలుగులో అవకాశాలు కూడా తగ్గిపోయాయి. దీంతో బాలీవుడ్ కి షిఫ్ట్ అయిన ఈ బ్యూటీ అక్కడ వరుస సినిమాలతో బుల్లితెరపై పలు సీరియల్స్ చేస్తుంది. 2005లో ఏక్ లడ్కీ, అంజనీ సి టీవీ షోలో కనిపించింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఈ అమ్మడు ఇప్పుడు నెట్టింట చాలా యాక్టివ్ అయ్యింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తన భర్త, పిల్లలతో కలిసి దిగిన ఫోటోలను తెగ షేర్ చేస్తుంది ఈ అమ్మడు. తాజాగా హీరోయిన్ కంచి కౌలను చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ఇన్నాళ్ళు సైలెంట్ అయిన ఈ సంపంగి హీరోయిన్ ను ఇప్పుడు చూసి ఆశ్చర్యపోతున్నారు. సినిమాల్లో ఎంతో పద్ధతిగా కనిపించిన ఈ హీరోయిన్ ఇప్పుడు మాత్రం గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తుంది. ఒకప్పుడు కాస్త బొద్దుగా కనిపించిన ఆమె ఇప్పుడు మరింత అందంగా మారిపోయిందని కామెంట్ చేస్తున్నారు. 2011లో టీవీ నటుడు షబ్బీర్ అహ్లూవాలియాను వివాహం చేసుకుంది కంచి కౌల్. వీరిద్దరికి 2 కుమారులు ఉన్నారు.